ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. గుడ్ ఈవినింగ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ సండే. సండే ఈజ్ ఫన్ డే. ఇక అసలు విషయానికి వెళ్ళే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు బూస్టప్ ఇవ్వండి, ఓకే? ఊహించిన ఎలిమినేషనా, ఊహించిన ఎలిమినేషనా చెప్పండి మీరే. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు, ఎవరు ఊహించనూ లేరు, ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా చెప్పలేము. అలాంటి తరుణంలోనే ఇవాళ ఒక ఎలిమినేషన్ జరిగింది. గత వారం భరణి కూడా అలాగే ఎవ్వరు ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరి ఈ వారం ఎవరు వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు మీరు? కామెంట్ చేయండి. అదేనండి, సోషల్ మీడియాలో పచ్చళ్ళ బిజినెస్తో ఫేమస్ అయిన రమ్య, అలేఖ్య చిట్టి పికల్స్ రమ్య మోక్షజ్ఞ ఇవాళ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోబోతుంది. 2 వారాల క్రితం 6 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు కదా, అందులో ఒక రమ్య మోక్షజ్ఞ. స్టార్టింగ్ రావడమే బాగానే ఆడుతుందని ఊహించారు అందరూ, కానీ ఆమె ఆట ఎక్కడా ఒప్పడలేదు. అందరితో పోల్చుకుంటే చాలా డల్గా పర్ఫామ్ చేసింది. అందుకే ఈమె బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదని ప్రజలు నిర్ణయించారు. వెళ్ళిన మొదటి రోజే తనూజ కళ్యాణ్ గురించి గలీజ్గా మాట్లాడడం, నేనైతే చెప్పు తీసుకొని కొడతానడం, ఇలాంటి మాటలు జనానికి అంత ఎక్కలేదు, నచ్చనూ లేదు. ఈమెకి పచ్చళ్ళ వ్యాపారం కరెక్ట్ అని బయటికి పంపించేశారు. ఇక ఈ వారం నామినేషన్లో దివ్య, రీతు, ఇమాన్యుయల్, తనూజ వీళ్ళందరూ ఉన్నారు, కానీ రమ్య వెళ్ళిపోయింది. ఎందుకు కారణం తెలుసా మీకు? నోటి దురుసు, కేవలం నోటి దురుసు కారణం వల్లనే. ఇలాంటి నోటు దురుసు కారణం వల్ల చాలామంది చాలా ఫీల్డ్లలో చాలా బాధలు వస్తువులు పడుతున్నారు. వాస్తవానికి ఈ వారం మధ్యలో ఇప్పటికే ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోయింది. అదేనండి పాపం అయేష ఆరోగ్యరీత్యా డెంగ్యూ, టైఫాయిడ్ రావడం వల్ల బిగ్ బాస్ మధ్యలోనే పంపించేశారు. మళ్ళా తొందర కోలుకుంటే మాత్రం మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది, కానీ చెప్పలేము. ఇవాళేమో రమ్య మోక్షజ్ఞ. మిడ్ వీక్లో అయేష బయటికి రావడం వల్ల ఈ వీక్లో ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నారు అందరూ, కానీ రమ్య మోక్షజ్ఞ ఇవాళ బయటికి వెళ్ళిపోబోతుంది. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.